ఒకవేళ నీవు లూజ్ అయితే, ఒకవేళ కోల్పోయినట్టుంటే ఈ సంవత్సరం యు విల్ గెట్ బ్యాక్. హల్లెలూయా. నీవు మరలా 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 పొందుకుంటావు. ఆమేన్. ఆరోగ్యం, బలము, శక్తి, దీవెన, ఆశీర్వాదం దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా వస్తాయి. పక్కన చెప్పండి, దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా నీ ఎడల, నీ కొరకు, నీ పిల్లల కొరకు జరిగి తీరుతుంది. ఆమేన్. చదువు 6వ వచనం. మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దేశంలో నుంచి వెలగొట్టబడిన వారు. అవునా? వెలగొట్టింది ఎవరు? ఎవరు? గట్టిగా. వెలగొట్టింది ఆయన. ఎందుకు? ఒబీడియన్స్ గా లేరు, అవిధేయతగా ఉన్నారు. అవునా? వెంబడించడం లేదు. ఎన్ని చెప్పినా వద్దనే పనులు చేసే వాళ్ళు ఉంటారు. అవునా? అందుకే ఆ ఒక్కరిని బట్టే ఏం జరిగింది? వారికున్న రాజ్యాన్ని కోల్పోయారు, వారికున్న రాజ్యము కోల్పోయారు, వాళ్ళు ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయారు. సో ప్రభు ఏం చేస్తున్నారంటే మరలా రప్పిస్తున్నా. ఆమేన్. మరలా వారిని కడుతున్నా. హల్లెలూయా. అందుకే నేనేమంటానంటే ఈ సంవత్సరంలో స్టిల్ బిలీవ్. క్యాలెండర్ మారుతున్నాయి కానీ గాడ్ మారలే. నిన్ను పోషించువాడు, నిన్ను పిలిచిన వాడు మారలే. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నమ్మకము కలిగి ఉండొచ్చు. ఇప్పటికైనా నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో నీవు ఇప్పటికీ నమ్మకం కలిగి ఉండొచ్చు. ఆమేన్. చదుదాం. వారిని పవిత్రపరుస్తున్నారు. ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నారంటే 31st నైట్ కొన్ని వాగ్దానాలు చేస్తారు కదా. ఈ 31 నుంచి అన్ని బంద్ చేస్తా, నేను అన్ని బంద్ చేస్తా. చెవులు గలవా వినులు గాక. అన్ని బంద్ చేస్తా. ఫ్రెష్ గా 1 నుంచి స్టార్ట్ చేస్తా. ఏమంటారు? మంచి లైఫ్ ని స్టార్ట్ చేస్తా అని చెప్పేవాళ్ళు ఎంతో మంది. ఆ ఫస్ట్ రోజే ఇంకొంచెం ఎక్కువైతుంది. ఆ రోజు దేవునికి ఇష్టం, ఇంకొంచెం ఎక్కువైతుంది. అయితే నేనేం చెప్పాలనుకుంటా అంటే నువ్వెంత ఉండాలనుకున్నా నువ్వు ఉండలేవు. దేవుడు ఒక్కడే నిన్ను మార్చగలుగుతాడు. హల్లెలూయా. ప్రభు యొద్దకు రావడానికి నువ్వు బ్యూటీ పార్లర్ పోయేస్తున్న అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రభు దగ్గరికి వస్తే నిన్ను మార్చేస్తాడు, నిన్ను చేంజ్ చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీతో మాట్లాడుగాక. వాళ్ళకి అప్పు చెప్పేస్తా మీరేమైనా కానీ అని అన్న దేవుడే మరలా గాడ్ ఈజ్ షోయింగ్ గుడ్నెస్. దేవుడు తన మంచితనాన్ని తన ప్రజల పట్ల ప్రభు చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. చూద్దాం 9వ వచనం. ఇంగ్లీష్ లో ఏముంటది అంటే గుడ్నెస్. నేను ఏం చేస్తానంటే గుడ్ దట్ ఐ డూ. నేను నా మంచితనమును వారి ఎడల నేను కనపరుస్తున్నా. ఏంటిది? కట్టడం, బలపరచబడడం, మరలా రాజులను నిలబెట్టడం, మరలా పాడైపోయిన పురం కట్టడం, మరలా న్యూ థింగ్స్, గ్రేట్ థింగ్స్, మరలా మిరకల్స్, మరలా సైన్స్, మరలా వండర్స్ ఆ దేశంలో జరిగిస్తా, ఆ ప్రజల పట్ల జరిగిస్తా అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూద్దాం. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి వర్తమానమును జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడచ్చు, దిగులు నొందురు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు భయపడతారంట? ఇన్ని రోజులు వారిని లాగివేసిన వాళ్ళు, ఇన్ని రోజులు వారిని దోచుకున్న వాళ్ళు, ఇన్ని రోజులు వారిని మోసం చేసిన వారితో ప్రభు చెప్తా ఉన్నాడు,
వాళ్ళు భయపడడం ప్రారంభిస్తారు, వాళ్ళు దిగులు పడతారు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొందరికి ఒక అలవాటు ఉంటుంది, ఏంటంటే నన్ను అతను తిట్టాడు కాబట్టి నేను తిట్టేస్తా, ఏదో ఒకటి చేసేస్తా అని అనుకుంటాడు. అయితే నీవు దేవుని పైన ఆధారపడి వాక్యం నిమిత్తం నీవు చేయగలిగితే, వాక్యం నిమిత్తం నీవు చేయగలిగితే వారి ఎదుట గాడ్ నిన్ను హెచ్చించి, ఇదిగో వీరి పక్షాన నేను ఉన్నాను అని ప్రభు దాన్ని నిరూపణ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.